మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. వాళ్ళిద్దరూ బావబావమర్దులు. ఇద్దరు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టం. ఇద్దరు ఎంతో ఆప్యాయంగా కలిసుండేవారు. బావకు ఏ చిన్న ఆపదొచ్చినా బావమర్దికి ఏ కష్టం వచ్చినా బావ ఇలా ఆపదలో తోడుండేవారు. వీరి అనుబంధం చూసి విధి వెక్కిరించింది. రోడ్డు ప్రమాదంలో బావమర్ది తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కొన్ని రోజుల పాటు మంచానికే పరిమితమయ్యాడు. దీంతో బావమర్ది కోసం బావ ఏకంగా 70 కిలోమీటర్లు మోకాలిపై నడిచి ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ ఘటన హనుమకొండలో జరిగింది. హనుమకొండలోని అంబాలకు చెందిన నాగరాజు, రజనీకాంత్ బావబావమర్దులు. అయితే ఇటీవల బావమర్ది రజనీకాంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో రజనీకాంత్ కోలుకుంటే మోకాళ్లపై నడుచుకుంటూ వస్తానని బావ నాగరాజు మొక్కుకున్నాడు. అయితే ఇటీవల రజనీకాంత్ ఆరోగ్యం మెరుగుపడడంతో అంబాలి నుంచి ఆయనవల్లులోని మల్లికార్జున స్వామి ఆలయం వరకు సుమారు 70 కిలోమీటర్ల మోకాళ్లపై నడుచుకుంటూ వెళ్లి మొక్కులు తీర్చుకున్నాడు నాగరాజు. నిజంగా గ్రేట్ కదా. ఈ బావబావమర్దులపై మీ కామెంట్ ఏంటో తెలియచేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.